లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనం. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. చాలండి. ఈస్టర్ అయిపోయింది, పునరుద్ధాన దినం అయిపోయింది, నెక్స్ట్ వీక్ వచ్చేసారు. అదేవిధంగా అక్కడ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు శుభ శుక్రవారం నాడు చనిపోయి ఆదివారంన తిరిగి లేపబడిన తరువాత ఇక్కడ దేవుడు దర్శించాడు. మొదటిగా మగ్దలేన మరియకు దర్శనం కలిగింది పునరుద్ధానుడై. దాని తర్వాత ఎమ్మాయి దారిలో వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులకు కూడా దేవుని యొక్క దర్శనం కలిగింది. తరువాత తన ప్రియ శిష్యుడైనటువంటి సీమోన్ అనబడినటువంటి పేతురుకు దేవుని యొక్క దర్శనం కలిగింది. ఇక్కడ యేసు యొక్క పునరుద్ధానం తర్వాత కేవలము 12 శిష్యులలో కేవలం పేతురుకు మాత్రమే ఎందుకు దర్శనం కలిగింది? కేవలము పేతురుకు మాత్రమే దేవుడు ఎందుకు కనిపించడం జరిగింది? మొదటిగా ఇద్దరు కనిపించాడు, మూడవదిగా పేతురు 12 మంది ఉన్నారు కదా, 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులలో కేవలం పేతురుకు మాత్రమే మొదటిగా దేవుడు కనిపించడం అనేది జరిగింది. ఇక్కడ పేతురు ప్రత్యేకమైన దర్శనాన్ని పొందుకున్నాడు దేవుని దగ్గర. దానికి సమాధానం మనకి తెలియాలి. ఎందుకు కేవలం పేతురుకి మాత్రమే కనిపించాడు దేవుడు అని దానికి సమాధానం తెలియాలి అంటే మనము ఒకసారి పేపర్లు తిరిగేసినట్లయితే ప్రభువు అప్పగింపబడినటువంటి రాత్రిలో అప్పగింపబడిన తరువాత ప్రభువు అక్కడ చెప్తాడు కదా, నేను ఎరగనని నువ్వు ముమ్మారు బొంకుతావు అని పేతురుతో అని చెప్తాడు అక్కడ, రైట్? ఆ సందర్భంకి వెళ్ళినట్లయితే అక్కడ 4 కారణాలు చూస్తామండి. ఆ 4 కారణాల ద్వారా దేవుని యొక్క దర్శనము, పునరుద్ధానుడైన తరువాత దేవుని యొక్క దర్శనము సీమోనును పడినటువంటి పేతురుకు అక్కడ కలుగుతుంది. మొదటిగా ఎందుకు కలిగింది అని చూసినట్లయితే అందరికంటే ఎక్కువగా పేతురు దుఃఖంలో మునిగిపోయాడు. అందరికంటే ఎక్కువగా పేతురు దుఃఖంలో మునిగిపోయాడు. అందుకనే అక్కడ దేవుని యొక్క దర్శనం కలిగింది అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దుఃఖపడ్డాడు? పేతురు ఎందుకు దుఃఖపడ్డాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? బహుశా ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి వాక్య సారాంశం. ఇది కొన్ని సంవత్సరాలుగా మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య సారాంశం. ఎందుకు దుఃఖం కలిగిండొచ్చు అంకుల్? ఎందుకు కలిగిండొచ్చు? ఆయనను ఎరుగను అని 3 సార్లు బొంకినందుకు అక్కడ దుఃఖంలో మునిగిపోయాడు. అంతే తప్ప యేసుని బంధించారు, యేసుని సిలువ వేశారు అని మాత్రము బాధపడడం లేదు. కానీ నేను అబద్ధం ఆడాను, దేవుడినే ఎరుగనని ముమ్మారు బొంకాను అన్న బాధలో అతను అక్కడ ఉండడం చూస్తున్నాము. అది చూద్దాం, ఒకసారి చదువుదామా? లూకా సువార్త 22వ అధ్యాయము 62వ వచనము 63వ వచనం ఒకసారి చదువుకుందామండి. 22వ అధ్యాయము 62, 63వ వచనం ఒకసారి చదువుకుందాం. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసు పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహాసించి కొట్టి ఆయన ముఖము కప్పి. అక్కడ చూసినట్లయితే వెలుపలికి పోయి సంతాపపడి ఏడిచాడు అని చూస్తున్నాం. సంతాపపడి ఏడవాల్సినంత అవసరం ఏముంది అంటే ఇందాక మనం చెప్పుకున్న విధముగా అక్కడ పేతురుకి ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖం, ఇంతకుముందు మనం దుఃఖం గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము గురించి అక్కడ ఏడవడము చూస్తూ ఉన్నాము. దేవుణ్ణి ఎరుగను అని బొంకినటువంటి పేతురు, అబద్ధం ఆడినటువంటి పేతురుని అక్కడ చూసి అబద్ధం ఆడినందుకు అక్కడ ఏడవడం మనం చూస్తున్నాం. యేసుతో ఎంతో సన్నిహితంగా ఉండినటువంటి పేతురు బొంకినప్పుడు ప్రభువు పేతురు వైపు చూచిన చూపు
పేతురు యొక్క హృదయాన్ని కలిచివేసింది. అక్కడ బొంకిన వెంటనే, కోడి కూత కూసిన వెంటనే ప్రభువు ఆయన వైపు చూశాడు, పేతురు వైపు చూశాడు. ఆ చూపు పేతురులో సంతాపాన్ని కలుగజేసింది, పశ్చాత్తాపాన్ని కలుగజేసింది. మనం చేసినటువంటి తప్పులు కూడా ఎప్పుడైనా చేసినప్పుడు తెలిసిన వాళ్ళు వీడు చేసినటువంటి తప్పు అని కిందకి మీదకి చూస్తారు కదా, అప్పుడు మనకు తెలుస్తుంది వీడేంది నన్ను ఇలా చూస్తున్నాడు, వీడు నన్ను ఇలా చూస్తున్నాడేంటి, నేను ఏమైనా తప్పు చేశానా అని ఒక లోపల మనకి ఏదో ఒక మూలన మనకు ఒక భయం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పేతురు, దేవుడి గురించి పూర్తిగా తెలిసినటువంటి పేతురు ఇక్కడ అబద్ధం ఆడాడండి. అబద్ధం ఆడిన వెంటనే ఏమైంది, యేసుక్రీస్తు పేతురు వైపు చూశాడు. పేతురు వైపు చూసిన వెంటనే ఆయన హృదయంలో సంతాపపడి ఏడవడం. అందుకని అక్కడ చూస్తున్నాం కదా 61 దగ్గర, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవన అందువని ప్రభువు తనతో చెప్పిన మాటము జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. దేవుడు తన ముఖాన్ని తిప్పిన వెంటనే పేతురుకి తన హృదయంలో సంతాపం ఉందాడు, వెలుపలికి పోయి బిగ్గరగా ఏడ్చాడు అని మనం ఇక్కడ చూస్తున్నాము. మొదటిగా అందరికంటే దుఃఖంలో ఉన్నటువంటి పేతురునికి పునరుద్ధాన దర్శనం కలిగిందని. రెండవదిగా ఎందుకు అబద్ధం ఆడవలసి వచ్చింది అక్కడ? పేతురు ఎందుకు 3 సార్లు అబద్ధం ఆడాడు? పేతురు ప్రభు సహనాన్ని అనుభవించినటువంటి వాడు, యేసుకు ప్రథమ శిష్యుడుగా పేతురు ఉన్నాడు అక్కడ. అండ్ ఇంపార్టెంట్ థింగ్, యేసు చేసినటువంటి ప్రతి సూచక క్రియ దగ్గర ఒక సాక్షిగా నిలబడ్డాడు. ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటి? కోడి కోయక మునుపు నన్ను ఎరుగవని నువ్వు ముమ్మారు చెప్తావు అన్న మాట కూడా పేతురుతో చెప్పినాక కూడా నేను అలా చెప్పను, నేను ఎందుకు చెప్తాను అని అక్కడ వాదించాడు దేవుడితో. అక్కడ దేవుడితో మాట అన్నాడు, కానీ అబద్ధం ఆడాడు. అక్కడ నీటి మీద నడవడానికి కూడా గొప్ప ధన్యత లభించినటువంటి పేతురుని మనం చూస్తున్నాము, కానీ దేవుడిని ఎరుగను అని పలికినటువంటి పేతురుని కూడా మనం చూస్తున్నాము. ఎందుకు అబద్ధం ఆడవలసి వచ్చింది అని అంటే, అబద్ధికులకు జనకుడైనటువంటి సాతాను చేత ప్రేరేపింపబడి తనలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలు బయటకి రావడం అనేది జరగడం వలన 3 సార్లు అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఒకసారి ఈ లక్షణాలు బట్టి మాత్రమే పేతురు అక్కడ అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిన వాళ్ళకి ఖచ్చితంగా నరకమని ప్రకటన 21:8 వచనంలో కూడా మనం చూస్తున్నాం. వారికి అంతము, అబద్ధం ఆడే వారికి అంతము నరకమని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు ఈ రోజున మనకి అనేకులకు ఒక మాదిరిగా ఉంటున్నాడు. దేనికి? మంచిదానికా? కాదండి. ఒక అబద్ధం ఆడే వారికి ఒక మాదిరిగా ఉన్నటువంటి పేతురుని చూస్తున్నాము. తరువాత పేతురు ఈ అబద్ధం ఆడి దర్శనం పొందిన తరువాత తనకు కలిగినటువంటి మేలని కూడా మనం నెక్స్ట్ అధ్యాయంలో మనం చూద్దాము. నెక్స్ట్ ఆదివారం ఒక రోజున ధ్యానించుకుందాం. తను పొందుకున్నటువంటి మేలు ఏంటి అనేది మనం నెక్స్ట్ ధ్యానించుకుందాం. సో ఈ లక్షణాలు, ఈ అబద్ధమైనటువంటి లక్షణాలు, ఆ దుష్టమైనటువంటి లక్షణాలు పేతురులో కలిగి ఉండడం వలన తాను 3 సార్లు అబద్ధం ఆడవలసి వచ్చింది. అసలు పేతురులో ఈ సాతానుడు, ఈ అబద్ధాలకు జనకుడైనటువంటి సాతానుడు తనలో ప్రవేశపెట్టినటువంటి దుష్ట లక్షణాలు ఒకసారి ఏమేంటో మనము పరిశీలన చేసుకుందాం. మూడోదిగా పేతురులో ఉన్నటువంటి సాతాను లక్షణాలు మొదటిగా 7 లక్షణాలు మనము చూద్దామండి. మొదటిగా అందరికంటే ఎక్కువ దుఃఖంలో ఉన్నాడు పేతురు. రెండవదిగా పేతురు 3 సార్లు అబద్ధం ఆడాల్సి వచ్చింది, అందుకనే పునరుద్ధాన దర్శనం కలిగింది. మూడవదిగా తనలో ఉన్నటువంటి సాతాను లక్షణాల వలన పేతురుకు పునరుద్ధానటువంటి యేసుక్రీస్తు యొక్క దర్శనం కలిగింది. అసలు ఏంటి లక్షణాలు?
పేతురులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే మొదటిగా మనం చూడవలసింది మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ పేతురు ఎవ్వరు అభ్యంతర పడినా పడకపోయినా నేను మాత్రం ప్రభువా నేను అభ్యంతర పడను అని ఏం చేస్తున్నాడు? అక్కడ గర్వముతో విర్రవీగుతున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. గొప్పలు చెప్పుకునేటువంటి లక్షణము గర్వం ఉన్న లక్షణము. మొదటి దుష్ట లక్షణం ఏంటి పేతురులో ఉన్నది? గర్వము. గర్వముతో అక్కడ పేతురు మాట్లాడినటువంటి సందర్భం అది. ఎవరు విడిచిన ప్రభువా నేను విడువను అని అక్కడ పేతురు చెప్పినటువంటి మాట. కానీ ఏమైంది? గర్వముతో మాట్లాడాడు, నాశనానికి దారి తీసింది. అందుకని సామెతల్లో కూడా చూసాం కదా, నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాం. నాశనానికి ముందు గర్వము నడుచును. అవును, ఈ రోజులో కూడా మనము కూడా మన స్వశక్తి పైన మనము ఆధారపడే వారంగా మనం జీవిస్తున్నాము. ఎంతో గొప్పలు చెప్పుకుంటాము. దేవుని మరిచి మన జీవితాలు, మన గొప్పలు మనం చెప్పుకుంటాం. సొంత డప్పు అంటారు కదా, సొంత డప్పు వాయించుకుంటాం అన్నమాట. ఇక్కడ పేతురు కూడా అదే తప్పు చేశాడు, అబద్ధం ఆడాడు. దట్ హ్యాస్ లీడ్ టు ద టెల్లింగ్ ద లైస్. అతను అబద్ధం ఆడవలసిన దానికి దారి తీసింది. ఏది దారి తీసింది? గర్వపు మాటలు, గొప్ప మాటలు అబద్ధం ఆడవలసింది అక్కడికి కూడా దారి తీసుకొని వెళ్ళింది అనమాట. మనం కూడా మన పైన మనం నమ్మకం పెంచుకొని గర్వించి ఆత్మీయ జీవితంలో మరీ దారుణంగా పడిపోతుంటాము. ఎందువలన? కేవలము మనము గర్విస్తున్నందుకు. ఇక్కడ పేతురు కూడా గర్వముతో పడిపోయాడు, గర్వంతో అబద్ధం ఆడాడు. మనము కూడా ఒకవేళ మన జీవితంలో గర్వంతో ఉన్నట్లయితే మన జీవితం కూడా అబద్ధ జీవితంగా తయారవుతుంది. అబద్ధం ఆడవలసినటువంటి పరిస్థితులకు నెట్టబడతాము. మన అంతం ఎక్కడ? నరకము. అబద్ధం ఆడేటువంటి గుణము దాని యొక్క అంతం ఎక్కడికి? నరకానికి దారి తీస్తుంది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నామండి. అవును, ఇక్కడ పేతురు కూడా గర్వపు గొప్ప మాటలు చెప్పాడు. అక్కడ అబద్ధం ఆడవలసి వచ్చింది. ఇంకా చూసినట్లయితే గర్వం యొక్క మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో చాలా చూస్తూ ఉంటాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూసినట్లయితే, తాను నిలిచినని అనుకున్నవాడు ఏమవుతాడంట? పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకోవడం. ఒకసారి చదువుతారా? మొదటి కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే నేను నుంచున్నాను అంటే మన స్వశక్తి పైన మనం ఆధారపడినప్పుడు, మనం గర్వంతో మన కాళ్ళపైన మనం నిలుచున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా అది అబద్ధంకి దారి తీస్తుందండి. గర్వపు దుష్ట లక్షణ ఇక్కడ పేతురు కలిగి ఉన్నాడు. ఒకవేళ మనము కూడా ఆ దుష్ట లక్షణము మనలో ఉన్నట్లయితే నేటి రోజున అది మనము తీసివేసుకుందాము. ఆ గర్వపు మాటలు మనకి పనికిరావండి. గర్వపు ఆలోచనలు మనకి పనికిరావు. గర్వముతో మనం వీగుతున్నామేమో, దయచేసి మనం గ్రహించుకుందాము. నాశనానికి ముందు గర్వం నడుచును. ఒకవేళ మనం నాశనం అవుతున్నాము అని అంటే అది మనం చేసినటువంటి గర్వపు మాటలతో మనం నాశనం అవుతున్నామని మనం గుర్తుంచుకుందామండి. ఈ రోజుల ఈ గర్వమే మనలను అబద్ధాల జీవితంలోకి మనల్ని నడిపిస్తూ వస్తుందని మనం అందరం కూడా గ్రహించాలి. మొదటి లక్షణం ఏంటి? పేతురులో చూసినటువంటి మొదటి లక్షణము గర్వము. రెండవ లక్షణం కూడా ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 40 వచనము 41 కూడా చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనం చదువుకుందాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను
మీరు శోధనలకు ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అక్కడ రూపాంతర కొండ పైనికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు యొక్క చెమట రక్తముగా పడుతూ ఉన్నది. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఏం చేయమన్నాడు? ప్రార్థించుమన్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? శిష్యులు నిద్రిస్తున్నారు. అంటే రెండవ లక్షణం ఏంటి అని అంటే బద్ధకం. రెండవ లక్షణం ఏంటి? బద్ధకం. పేతురులో ఉన్నటువంటి రెండవ దుష్ట లక్షణ బద్ధకం అండి. మొదటిగా మనం చూసాము, సాతాను ప్రవేశించినటువంటి మొదటి లక్షణం ఏంటి? గర్వము. రెండవ లక్షణం బద్ధకం. ఈ బద్ధకం గురించి మనము ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది కదా. ఎంత బద్ధకస్తులుగా జీవిస్తున్నాము అని అంటే మరీ బద్ధకస్తులుగా జీవిస్తున్నామేమో. బద్ధకంగా జీవించినట్లయితే దేవునికి మనం దూరంగా అవుతాము. ఇది కూడా ఎక్కడికి దారి తీస్తుంది? అబద్ధాలకే దారి తీస్తూ ఉంది. ఇక్కడ బద్ధకస్తుడై అక్కడ పేతురు నిద్రపోతున్నాడు. ప్రభువు గద్దించినా గాని ఏం చేశాడు? మరల అక్కడ నిద్రపోతున్నాడు. ఎక్కడ? ప్రభు యొక్క గద్దింపునకు లోనయ్యాడు. మళ్ళీ ఏం చేశాడు? మెలకువగా ప్రార్థన చేశాడా? లేదండి. మళ్ళీ ఏమైంది? అక్కడ నిద్రపోయాడు మళ్ళీ. ఈ దినంలో కూడా మనము అనేకులము ఈ దేవుని యొక్క సంఘ విషయంలో కానీ ప్రార్థన విషయాల్లో కానీ మన పేతురు యొక్క మాదిరి కానీ వి ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పీటర్. పేతురుకి ఒక పర్ఫెక్ట్ మాదిరిగా మనము కూడా జీవిస్తున్నామేమో ఒకసారి గ్రహించుకుందాం. ఈ రోజుల్లో చెప్పాలి అంటే సిగ్గుచేటు అనకూడదు చిన్నవాడిని. మన ఆరాధన ఎప్పుడు? లాస్ట్ ఆదివారం ఈస్టర్ రోజున మన ఆరాధన ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నామని చెప్పాము? ఎందుకు చెప్పాము? ఎందుకు చెప్పుకున్నాం? మనం అందరికి ఆమోదయోగ్యంగానే 9 గంటలకు సరే అట్లీస్ట్ 9:30 అని చెప్పుకున్నాం. కానీ మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాము? 10 గంటలకు స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాం 9 గంటలకి? రానున్నటువంటి వేసవి కాలము, ఎండ ఎక్కువగా ఉంటుంది, వడదెబ్బ తాకుతుంది అని చెప్పేసి. కానీ మనం ఏ సమయానికి వచ్చాము? 10, 10:30, 11. ఈ జీవితం ఎలాంటి జీవితం అంటే బద్ధకమైనటువంటి జీవితమే. పేతురుకి మాదిరిగా మనం కూడా ఇలాంటి జీవితమే మనము ఉంటూ ఉన్నాం. ఏదైనా ప్రేయర్ ఉన్నా కానీ రాలేని పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. ఒక వారం ముందు ప్రకటన చేసినా కానీ దేవుని యొక్క సన్నిధానంలో 2 గంటలు గడపడానికి మనము బద్ధకంగా మనం జీవిస్తున్నామేమో. ఉపవాస ప్రార్థనను మనము పక్కన పెట్టి బద్ధకంగా తినడానికి ఇష్టంగా ఈ లోకాశలో ఉన్నటువంటి ఈ టీవీ వైపున బద్ధకంగా ఉంటున్నామేమో. ఒకసారి ఆ వర్షం కూడా చూద్దాము. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం ఒకసారి చదువుకుందామండి. లూకా సువార్త 21:34వ వచనం ఒకసారి చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. మద్యము విషయంలో, తిండి విషయంలో మందముగా ఉన్నట్లయితే జాగ్రత్త సుమా, జాగ్రత్తగా ఉండండి. ఏమై వస్తుందంట? ఉరి వలె మన మీదికి రాబోతుంది. ఇంకా మందముగా ఉన్నట్లయితే బహుశా ఈ దుష్ట లక్షణాన్ని కూడా మనలో ఉన్నట్లయితే తీసివేసుకుందాము. ఒకవేళ ఉంది అని అంటే అది మళ్ళీ నాశనానికే మనల్ని దారి తీస్తుంది, మళ్ళీ నాశనంలోనికే లాగుతుంది. ఒకవేళ గర్వపు మాటలు, ఒకవేళ గొప్ప మాటలు, సొంత డప్పు వాయించుకునే వాళ్ళమైతే ఆ గర్వపు లక్షణాలని మనం తీసివేసుకుందామండి. ఇక్కడ రెండవదిగా చూస్తున్నాం పేతురు జీవితంలో ఉన్నటువంటి దుష్ట లక్షణ బద్ధకం. అలాంటి బద్ధకం మన జీవితంలో
దేవుని యొక్క పని చేయడంలో బద్ధకం ఉన్నట్లయితే, దేవుని యొక్క ప్రార్థన విషయంలో బద్ధకంగా జీవిస్తున్నట్లయితే, దేవుని ఆరాధనలో పాలు పొందలేకపోతున్నట్లయితే అది బద్ధకమే. ఆ బద్ధకం ఉన్నట్లయితే దయచేసి మన జీవితం నుండి అది తొలగించి వేసుకున్నట్లయితే అది నరకానికి మనల్ని ప్రవేశింపకుండా కాపాడుతుంది. ఈ లక్షణాలు మనం తొలగించుకున్నట్లయితే మన అంతము నరకము కాదు, దేవునితో సహవాసం అందుతాము, దేవునితో జీవించే వారముగా ఉంటాము. ఈ లక్షణాలు మనలో నుండి ఉన్నట్లయితే తీసివేసుకున్నట్లయితే. పేతురులో ఉన్నటువంటి 2 లక్షణాలు చూసాం కదా. మొదటి లక్షణము గర్వపు మాటలు మాట్లాడాడు, గర్వంతో మాట్లాడాడు. రెండవదిగా ఏం చూసాము? పేతురులో ఉన్నటువంటి బద్ధకాన్ని మనం చూసాము. మూడవదిగా పేతురులో ఉన్నటువంటి సాతాను ప్రవేశపెట్టినటువంటి దుష్ట లక్షణం ఏంటో చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనం ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనము. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనకు దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బంట్రౌతులతో కూర్చుండెను. ఏంటంట ఇక్కడ? మూడవదిగా పేతురులో ఉన్నటువంటి లక్షణం, దుష్ట లక్షణం ఏంటి? ప్రవేశపెట్టినటువంటి అబద్ధుల జనకుడు సాతాను ప్రవేశపెట్టినటువంటి దుష్ట లక్షణం ఏంటి అని అంటే, ఈ లోక సహవాసాన్ని కోరుకున్నాడు. పేతురు ఈ లోకంలో ఉన్నటువంటి సహవాసాన్ని కోరుకున్నాడు తప్ప దేవునితో సహవాసాన్ని మర్చిపోయాడు. అందుకనే ఏం చేస్తున్నాడు? అక్కడ పేతురు దూరముగా నిలిచి యేసుని చూస్తూ ఉన్నాడు. దీని అంతం ఏమవుతుందో అని ఏం చేస్తున్నాడు? అక్కడ బంట్రౌతులతో కూర్చున్నాడంట. ఎక్కడ? అందరితో కలిసి బయట కూర్చున్నాడు. ఎవరు? పేతురే. ఎవరు? పేతురే. ప్రియ శిష్యుడు, ప్రథమ శిష్యుడు. దేవుని యొక్క సూచక క్రియలు దగ్గరగా ఉండి చూసినటువంటి ప్రియ శిష్యుడే ఏం చేశాడండి? దూరముగా నిల్చొని లోకస్తులతో సహవాసానికి ముందున్నాడు. ఈ లోకముతో కలిసిపోయాడు. ఈ లోకపు పాపంలో కలిసిపోవడానికి రెడీగా అక్కడ బంట్రౌతులతో కూర్చున్నాడు. బంట్రౌతులు ఎవరు? దేవుని హింసించినటువంటి వారే. అంటే ఎవరితో కూర్చున్నాడు ఇక్కడ? దేవుని హింసించిన వారితో కూర్చున్నాడు పేతురు. మనము కూడా చాలా సమయాల్లో ఈ లోకంలో మనం కలిసిపోతూ ఉన్నాము. పేతురు వలె, పేతురుకి మాదిరిగా మనం ఉంటూ ఈ లోకపు అలవాట్లు మనం నేర్చుకుంటున్నాము. ఈ లోకముతోనే కలిసి మనము జీవిస్తున్నాము తప్ప దేవునికి దగ్గరగా ఉండి జీవించే వారముగా తక్కువైపోయాము. దేవునికి దూరముగానే ఇష్టపడుతున్నాము. దూరంగా ఉండి ఆరాధన, ఫోన్లలో ఆరాధన. ఓకే, ఫోన్లో చూడడం తప్పు కాదు. లాస్ట్ ఇయర్ మనకి కరోనా సమయంలో అన్ని ఆలయాలు అన్ని మూతపడ్డాయి కాబట్టి ఫోన్లో చూసాము. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానం తెరిచే ఉంది. బద్ధకంతో ఇంటి దగ్గర కూర్చుంటున్నాము. ఒకవేళ ఇంటి దగ్గర కూర్చున్నా కానీ లోకముతో మనము సహవాసం చేస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. లోకముతో జీవిస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఈ లోకపు సహవాసం కూడా ఎక్కడికి దారి తీస్తుంది? నాశనానికి దారి తీస్తుంది. ఈ లోకముతో కలిసి ఉన్నట్లయితే నాశనానికి దారి తీస్తుందని దేవుని యొక్క గ్రంథం ఇక్కడ సెలవిస్తుందండి. ఒకసారి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందామండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి సాంగత్యము, ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి పొత్తు, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. దేవుని నమ్ముకున్నటువంటి మనము అవిశ్వాసులతో మనం కూర్చొని
బద్ధకంగా తయారయ్యి దేవుని యొక్క ఆరాధనకు మనము దూరంగా ఉంటున్నామేమో, దూరంగా ఉంటూ జీవిస్తున్నామేమో. ఈ లోకము చాలా విశాలమైనది. ఈ విశాలమైనటువంటి మార్గము ఎక్కడికి దారి తీస్తుంది? నరకానికి దారి తీస్తుందే తప్ప మనల్ని అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మనల్ని ప్రవేశపెట్టదు అని మనము మర్చిపోయి జీవిస్తున్నాము. విశాలమైనటువంటి మార్గము, త్వరగా వెళ్ళిపోతామేమో, కానీ ఇట్ లీడ్స్ టు హెల్, నరకానికే అది మనల్ని దారి తీస్తుంది తప్ప దేవుని యొక్క రాజ్యంలోకి మనల్ని దారి తీసుకొని పోయేది కాదు. పేతురులో కూడా ఈ దుష్ట లక్షణం ఉంది. సాతాను ప్రవేశపెట్టినటువంటి ఈ దుష్ట లక్షణము పేతురులో కూడా మనం చూస్తున్నాము. బహుశా సాతాను కూడా మనలో ప్రవేశపెట్టాడేమో, ఈ దుష్ట లక్షణం మనలో కూడా ఉందేమో. ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని మన నుండి తొలగించి వేసుకుందాము. లోకులతో సహవాసం ఉంది. అందుకని కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం 1వ వచనంలో చూస్తాం కదా, ఏమంటే దుష్టుల ఆలోచన నడువక, అపహాసకులు కూర్చుంట చోటున కూర్చుండక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ అపహాసిస్తున్నటువంటి వారి దగ్గరనే పేతురు వెళ్ళి కూర్చున్నాడు, బంట్రౌతుల దగ్గరనే వెళ్ళి కూర్చున్నాడు. మనము కూడా ఎవడైనా ఫ్రెండ్స్ నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఓకే, కానీ ఎవరైనా అపహాసిస్తున్నప్పుడు కూడా మనం వెళ్ళి వాళ్ళతో కలిసి దాన్ని మనం ఏం చేస్తాం? ఎంజాయ్ చేస్తాం. వి లిటరల్లీ ఎంజాయ్. వాళ్ళు ఒకరిని అపహాసము చేస్తూ మనము కూడా లోకుల వలె అపహాసము చేస్తూ మనము ఆనందించే వారముగా మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాము. కానీ అక్కడ అది దేనికి దారి తీస్తుందంట? నరకానికి, అంతానికి దారి తీస్తుంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. లోక సహవాసము చేయకూడదనే ఈ నియమావళి, ఏదైతే నియమం ఉందో దాన్ని ఎవ్వరు అతిక్రమించినా ప్రవర్తించినా ఏ విశ్వాసి అయినా కష్టాలు తప్పదు. ఏ విశ్వాసి అయినా, ఎంతటి విశ్వాసి అయినా అవిశ్వాసులతో మనము సాంగత్యము చేసినట్లయితే, వాళ్ళతో మనము పాలు పంచుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో కష్టాలు అనేది వస్తాయి. ఖచ్చితంగా అది నాశనానికి దారి తీస్తుంది అని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 లక్షణాలు చూసాము పేతురులో: గర్వము, బద్ధకము, లోకముతో సహవాసము. మనం 3 లక్షణాలు చూసాం. 4వదిగా పేతురు ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఒకసారి చూద్దామా? లూకా సువార్త 22వ అధ్యాయము 56వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 56వ వచనం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట చూచి, చాలండి. ఎక్కడ కూర్చున్నాడంటే మన పేతురు ఎక్కడ కూర్చున్నాడు? మంట దగ్గర కూర్చున్నాడు. బంట్రౌతులతో కూర్చున్నాడు, మంట దగ్గర కూర్చున్నాడు. ఎందుకు? చలి పెడుతుంది. ఉడుకాగరు చలి కాగరు అంటారు కదా. మన పేతురు కూడా ఇక్కడ శరీర సుఖాన్ని కోరుకున్నాడు. ఈ లోకంలో కలిసిపోయేటువంటి శరీరాన్ని గురించి ఆలోచించి దేవునికి దూరంగా లోక సహవాసము చేస్తూ తన శరీరాన్ని సుఖపెట్టుకోవాలి అనుకొని అక్కడ ఎక్కడ కూర్చున్నాడంట? మంట దగ్గర చలి కాచుకుంటున్నాడు. గర్వపు మాటలు మాట్లాడాడు. మొదటిగా, నేను ప్రభువా ఎవరేమనుకున్నా కానీ నేను విడిచిపెట్టను అని గర్వంతో మాట్లాడాడు. అది కాస్త ఎక్కడికి వెళ్ళింది? అబద్ధం ఆడవలసినటువంటి సమయానికి దారి తీసింది పేతురుని. నేను ఎరుగను అని చెప్పను అని చెప్పాడు. బద్ధకముతో దూరంగా లోకస్తులతో కూర్చొని శరీర సుఖం కొరకు మంట దగ్గర కూర్చున్నటువంటి పేతురుని మనం చూస్తున్నాము. ఈ శరీర సుఖము కోరి
చలిమంట దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. శరీర సుఖాన్ని కోరిన గెహజీ ఏమయ్యాడండి? శరీర సుఖాన్ని కోరినటువంటి గెహజీ ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు. దావీదు ఏమయ్యాడు? వన్ డే హీ రియలైజ్డ్ అగైన్, మళ్ళీ తన తప్పుని తెలుసుకున్నాడు దావీదు మహారాజు. సుఖం కోరుకున్నారు. ఈ లోక సహవాసం కోరినటువంటి సంసోను, ఏషావు, ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారు బైబిల్లో. వీళ్ళందరూ కూడా ఏమైపోయారో, నాశనానికి దారి తీసింది. ఒకవేళ ఈ శరీర సుఖం కూడా ఉన్నట్లయితే మనలో దాని కొరకు ప్రార్థిద్దాము, జాగ్రత్త పడుదాం. ఈ శరీర సుఖము ఎలా ఉంటుంది అని అంటే, చలికాలంలో చలికాలం, వేసవి కాలంలో ఎండకాలం, ఆకలి కాలం, దేనికి ఆగం? ప్రతిదానికి ఆగం. కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆగం ఉండదు. ప్రతి విషయంలో కూడా బద్ధకంగా జీవించే వారంగానే ఉంటున్నామేమో మనము. అది ఎక్కడికి దారితీస్తుందో 5 దాంట్లో మనం చూస్తాం. 5వ లక్షణము, ఈ 4 లక్షణాలు మనల్ని ఎక్కడికి దారి తీసింది. పేతురు జీవితంలో కూడా ఈ 4 లక్షణాలు, శరీర సుఖము, గర్వపు మాటలు, బద్ధకము, లోకముతో సహవాసము, ఈ 4 లక్షణాలు ఎక్కడికి దారి తీసాయంట అని చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున చాలండి. అక్కడ సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాడంట. అంటే ఇక్కడ ఎటువంటి లక్షణం మరి? ఇక్కడ పేతురుది మంచిదే కదా, దేవుని కాపాడడానికి ప్రయత్నించాడు. హీ మేడ్ ద ఎఫర్ట్ టు ప్రొటెక్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని కాపాడడానికి అక్కడ తనలో ఉన్నటువంటి కత్తిని తీసి కాపాడాడంట. కరెక్టా? కానీ అది మనము దుష్ట లక్షణంగా మనం చూస్తున్నాం. అంటే ఏంటి అని అంటే, తప్పుడు మార్గంలోకి నడిపించింది. తప్పుడు మార్గంలోనికి వెళ్ళినటువంటి పేతురుని చూసాము. ఇందాక చెప్పుకున్న విధముగా దేవుడు చేసినటువంటి ప్రతి క్రియకు సజీవ సాక్ష్యం ఎవరు? అక్కడ పేతురు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతుందని తెలుసు. అక్కడ యేసు చెప్పాడు, నేను సిలువ వేయడం ఖాయం, నన్ను బండ్రోజులు వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఖచ్చితంగా నాకు శిక్ష పడుతుంది, అవన్నీ మళ్ళీ పునరుద్ధరణ లేస్తానని అక్కడ మొత్తం కూడా తెలుసు పేతురు కూడా. కానీ ఈ గర్వపు మాటలు ఇవన్నీ కూడా చూసేసరికి లాస్ట్కి ఏమైపోయింది? ఎప్పుడు కత్తి పట్టనటువంటి వాడు ఏం చేశాడు? ఇక్కడ కత్తి పట్టి తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు. యేసుతో ఉన్నవాడే కదా, యేసుతో సహవాసంలో ఉన్నవాడే కదా. యేసు చూపించినటువంటి మార్గం మర్చిపోయాడు పేతురు. యేసు చూపించినటువంటి మార్గం కత్తి పట్టుమనా? యేసు చూపించినటువంటి మార్గం ఇతరులను పొడుగుమనా? యేసు చూపించినటువంటి మార్గం ఇతరులను హింసించుమనా? కాదండి. యేసు చూపించినటువంటి మార్గం ఈ సమస్త లోకానికి తెలుసు. ఈ లోక మానవులందరికీ కూడా తెలుసు యేసు చూపించినటువంటి మార్గం ఏమై ఉందో. హి హస్ షోన్ ద పీస్. శాంతిని చూయించాడు దేవుడు. శాంతికి దూతగా నిలిచాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సహవాసంలో ఉన్నాడు కానీ తప్పుడు మార్గంలోకి నడిచాడు పేతురు. మనం కూడా దేవుని సహవాసంలో ఉంటున్నాము కానీ తప్పు మార్గంలో నడుస్తున్నాము. దేవుని యొక్క మాటలు మన ప్రతిదీ కూడా మనము వింటూ ఉన్నాము కానీ స్టిల్ వీఆర్ గోయింగ్ టు లీడ్ ఇన్ ది రాంగ్ఫుల్ డైరెక్షన్. మనము ఒక రాంగ్ వేలని మనం మిస్లీడ్ అవుతున్నాము, తప్పు దోవ పడుతున్నాము.
అది ఎందుకు తప్పుదోవ పడుతున్నాము అని అంటే, మనలో ఉన్నటువంటి ఈ సాతాను ప్రవేశపెట్టినటువంటి ఈ దుష్ట లక్షణాలు కలిగి ఉండడం వలన, ఈ దుష్ట లక్షణాలు కలిగి ఉండడం వలన మనము ఏ దారిలో వెళ్తున్నామండి? తప్పుడు దారిలో మనం వెళ్తున్నామేమో పేతురు వలె. ఇక్కడ చూసినట్లయితే దేవుని పైన ఆధారపడకుండా స్వశక్తి మీద ఆధారపడినటువంటి పేతురుని చూస్తున్నాం. అక్కడ యేసు తప్పించుకోవాలనుకున్నప్పుడు తప్పించుకోలేడా? కానీ లేఖనములు నెరవేరడానికి తను తాను తగ్గించుకున్నాడు. కానీ ఇక్కడ అది మరిచిపోయి ఇక నేనే యేసుని కాపాడుతానని విర్రవీగాడు, గొప్ప మాటలు చెప్పుకున్నాడు, ముందడికి వెళ్ళాడు, తప్పుడు త్రోవలకు వెళ్ళాడు పేతురు. ఇలాంటి జీవితం మనము కూడా చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఇలాంటి లక్షణాలు కూడా మనలో ఒక్కొక్కసారి మనలో కనిపిస్తూ ఉంటాయి. మన స్వశక్తి మీద మనమే ఆధారపడతాం, కానీ దేవుని పైన ఆధారపడడం ఒక్కొక్కసారి మర్చిపోతాము. దేవుని పైన ఆధారపడి జీవించే వారుగా మర్చిపోయి స్వశక్తి మీద ఆధారపడి తప్పుడు మార్గంలోకి మనము ప్రవేశిస్తుంటాము పేతురు వలె. ఈ తప్పుడు దారిలోకి, అడ్డదారులు తొక్కడానికి మనము ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడు అవుతుంది? ఈ దుష్ట లక్షణాలు మనం కలిగినప్పుడు. ఐదు లక్షణాలు చూసాం కదా, ఇంకా 2 లక్షణాలు చూసుకొని మనం ముగించుకున్నామండి. 6వదిగా పేతురులో ఉన్నటువంటి దుష్ట లక్షణము ఏంటి అని అంటే, లూకా సువార్త 22వ అధ్యాయము అదే 55వ వచనం ఒకసారి చదువుకుందాం. 22:55 నుంచి 58 వరకు ఒకసారి చదివి సాయం చేయండి. వారి మధ్యలో కూర్చుండను. ఓకే, వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేనతని నెరుగనెను. మరి కొంతసేపటికి ఓయి నేను కానను. సారీ, వాట్ ఇస్ దట్? కాననెను. చాలు. అక్కడ ఎలాంటి లక్షణం చూస్తున్నాము పేతురులో అంటే, పిరికి వాడైనటువంటి పేతురుని చూస్తున్నాం. పిరికితనం పేతురులో ఉన్నటువంటి 6వ లక్షణం ఏంటండి? పిరికితనం ఉంది. అక్కడ చిన్న అమ్మాయి అడిగింది, కానీ ఆ అమ్మాయికి ఏమని సమాధానం చెప్పాడు అక్కడ? నేను ఎరుగను అని అక్కడ సమాధానం. ఎందుకు? భయపడి, నేనేమైపోతానేమో, ఒకవేళ దేవుడు నాకు తెలుసు, నేను ఎరుగుతాను, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు అని చెప్తే నేనేమైపోతాను, నన్ను కూడా తీసుకెళ్లి సిలువ వేస్తారేమో అని బహుశా అక్కడ పేతురు భయపడి పిరికివాడై అక్కడ బొంకినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి బొంకాడా? ఒక్కసారి అబద్ధం ఆడా? 3 సార్లు అబద్ధం ఆడాడు. అక్కడ ప్రథమ శిష్యుడుగా అందరికంటే ముందుండే పేతురు యేసు పట్టబడినప్పుడు అక్కడ ఏమైంది? భయముతో దూరము నుండి వెంబడించాడు. ఇంతకుముందు పైన వచనంలో మనం ఒకసారి చూసాం కదా, దూరము నుండి యేసుని చూస్తూ ఉన్నాడు, లోకస్తులతో కలిసి జీవిస్తున్నాడు, తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు, పిరికి వాడుగా జీవిస్తున్నాడు పేతురు. ఎక్కడ స్టార్ట్ అయిందండి? గర్వపు మాటల దగ్గర స్టార్ట్ అయింది సాతాను లక్షణం. అది ఎక్కడికి దారి తీసింది? పిరికి వాడుగా తయారు చేసింది, తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్ళింది, అబద్ధం ఆడేటట్టు చేసింది పేతురి ద్వారా. యేసుని ఎరగనివాడా? యేసుని నమ్మనివాడా? యేసుతో సహవాసంలో లేనటువంటి వాడా? ప్రతిదీ కూడా దగ్గరుండి చూసినటువంటి వాడే. మనము కూడా ఈ లోకంలో అలానే జీవిస్తున్నామేమో.
పిరికివాడుగా ఉంటున్నామేమో, పిరికి వారముగా మనము జీవిస్తున్నామా మేము. ఈ పిరికితనం, దిస్ కావర్డ్నెస్ లీడ్స్ టు లైస్. ఈ పిరికితనము కూడా అబద్ధానికి దారి తీసే విధముగానే ఉంటుంది. అక్కడ సమాధానం చెప్పలేక భయముతో ఎరుగను అని అక్కడ పేతురు బొంకాడండి. ఒకవేళ మన జీవితాన్ని కూడా మనం పరిశీలించుకున్నట్లయితే మనం కూడా ఎన్నిసార్లు బొంకాము, మనం కూడా ఎన్నిసార్లు దేవుడిని నేను ఎరుగను అని ఎన్నిసార్లు బొంకాము. బద్ధకముతో దేవుని సన్నిధానానికి రాలేక ఉంటున్నాము. గర్వపు మాటలతో దేవునికి దూరంగా జీవిస్తున్నామేమో. ఈ గర్వపు మాటలతో దేవునికి దూరముగా జీవిస్తూ లోకస్తులతో, లోక సహవాసాన్ని కోరుకొని, ఈ లోకంలో ఉన్నటువంటి మలినమైనటువంటి వీటిని నమ్ముకొని జీవిస్తున్నామేమో. కానీ ఒక రోజున అది ఎలా వస్తుందంట? ఉరి వచ్చినట్టు వస్తుంది. అది అంతానికి దారి తీస్తుంది అని మనం మర్చిపోయి జీవిస్తున్నామేమో బహుశా. ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నట్లయితే, ప్రభువా ఈ రోజైనా ఈ లక్షణాలు నాలో ఉన్నట్లయితే నన్ను మన్నించండి, తొలగించి వేయండి ప్రభువా అని ప్రార్థన చేసేవారంగా మనం జీవిద్దామండి. లాస్ట్గా 7వదిగా పేతురులో ఉన్నటువంటి దుష్ట లక్షణం, సాతాను ప్రవేశపెట్టినటువంటి దుష్ట లక్షణం ఏంటో మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం ఒకసారి చూద్దామండి. అయితే ప్రవక్తలను లేఖనములు నెరవేరునట్లు అప్పుడు శిష్యులందరూ కూడా ఆయనను విడిచి పారిపోయారంట. ఎలాంటి లక్షణం చూస్తున్నాం ఇక్కడ పేతురులో? 7వదిగా శ్రమలు తట్టుకోలేక ప్రభువును విడచి పారిపోయినటువంటి పేతురుని చూస్తూ ఉన్నాము. దేవుడు కూడా చెప్పాడు కదా, ఈ లోకంలో మీరు నా కొరకు జీవించినట్లయితే ఏం తప్పదన్నాడు? శ్రమలు తప్పవండి. ఖచ్చితంగా శ్రమలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా క్రైస్తవునిగా మనము రూపాంతరం చెందిన తరువాత, క్రీస్తుతో జీవించినప్పుడు, క్రీస్తులో సహవాసంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము శ్రమల గుండా కూడా మనము ప్రవహించే, దాన్ని దాటుకొని వెళ్ళే వారముగా మనము జీవించే వారముగా ఉండాలి. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలకు భయపడి పిరికివాడుగా మనము దేవుని దగ్గర నుంచి పారిపోయినట్లయితే మన అంతము నరకము. దేవుడు కూడా తీర్పు దినము రోజున తన ముఖాన్ని తిప్పుకుంటాడు, లెక్క సరి చేస్తాడు దేవుడు. ఆ రోజున మనము లెక్క అప్పచెప్పవలసిందిగా ఉన్నాము. బహుశా మనము కూడా కొన్ని సందర్భాల్లో పిరికి వాళ్ళముగా జీవించి, అబ్బో ఒకవేళ ఒప్పుకుంటే ఎంత శ్రమలు వస్తాయో, ఒకవేళ ఒప్పుకుంటే ఏమైపోతామో అని భయపడి నేను నమ్ముకోలే, క్రీస్తుని నమ్ముకోలే, క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని దూరముగా దేవుని చూసే వారముగా ఉంటామేమో, అలా జీవిస్తున్నామేమో. ఒకసారి పరీక్షించుకుందామండి. ఈ లోకంలోనే మనం జీవిస్తున్నామేమో. ఎస్, మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. కానీ ఎలా ఉండాలి మనము? అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది. అవిశ్వాసుల దగ్గర కూర్చోకూడదు. అపహాసకులు కూర్చునే చోటున మనం కూర్చోకూడదు. వాళ్ళతో సాంగత్యము తగదు అని అక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తుంది. కానీ పిరికి వాళ్ళముగా భయపడద్దని చెప్పాడు కదా దేవుడు. ఒక రక్షణ శృంగముగా ఉంటున్నాడు, ఒక కేడముగా ఉంటున్నాడు. శక్తి మంత్రుడిని మనం నమ్ముకున్నాం, అన్నీ తెలుసు. కానీ పిరికి వాని వలె జీవించే వారముగా ఉంటున్నాం. పిరికి వాని వలె
ఏదైనా కష్టం రాగానే, ఏదైనా శ్రమ రాగానే వీఆర్ స్టెప్పింగ్ బ్యాక్వర్డ్స్, వెనుకడుగు వేస్తున్నాము. దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోయి నేను ఎరుగను అని మనము కూడా బొంకుతున్నాము. ఇలాంటి లక్షణము, ఇలాంటి దుష్ట లక్షణము మనలో ఉన్నట్లయితే బహుశా ప్రార్థించుకుందాం, ప్రభువా ఈ దుష్ట లక్షణాన్ని నా నుండి తొలగించి వేయండి, ప్రభువా నాలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేయండి అని ప్రార్థించుకుందాం. ఈ సమయమున, ఈ రోజున 7 లక్షణాలు చూసాం కదా పేతురు గురించి. ఒకసారి దాన్ని రివైండ్ చేసుకుందామా? ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు పేతురు? మొదటిగా గర్వముతో ఉన్నాడు, రెండవదిగా బద్ధకముతో జీవిస్తున్నాడు, మూడవదిగా లోకముతో సహవాసము చేస్తున్నాడు, నాలుగవదిగా ఏం చూస్తున్నాం అక్కడ? శరీర సుఖాన్ని కోరుకున్నాడు, చలిమంట దగ్గర కూర్చున్నాడు, నాలుగవదిగా. ఐదవదిగా ఏం చూస్తాము? ఐదవదిగా ఏం చూస్తాము అక్కడ? చెప్పాలి. పిరికివాడుగా, అదేవిధంగా ఆరవదిగా ఏం చూసామని? ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీసాయి? తప్పుడు మార్గంలోకి నడిచినటువంటి పేతురుని కూడా చూస్తున్నాము. ఆఖరిగా పేతురులో ఉన్నటువంటి దుష్ట లక్షణ 7వదిగా ఏం చూస్తున్నాము? శ్రమలను తట్టుకోలేక ప్రభువు నుండి దూరంగా పారిపోయినటువంటి పేతురు యొక్క దుష్ట లక్షణం మనం చూసాము. కానీ ఇవన్నీ లక్షణాలు అన్నీ చూసాము కదా. తర్వాత మొదటిగా చదువుకున్నటువంటి వాక్యంలో అప్పుడు మరి పేతురు సంతాపపడ్డాడు. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అనంటే అక్కడ తన తప్పుని రియలైజ్ అయ్యాడు. తను చేసినటువంటి తప్పు యేసు తిరిగి పేతురు వైపు చూడగానే తను ఏం చేశాడో, తను ఎలాంటి అబద్ధము ఆడను అని అక్కడ దేవునితో చెప్పినటువంటి మాట మరచి నేను దేవుడిని ఎరుగను అని ముమ్మారు పలికినటువంటి మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. తాను చేసినటువంటి తప్పును తెలుసుకున్నాడు. దుఃఖములో మునిగిపోయాడు పేతురు. దుఃఖముతో అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఓడిపోయానేమో అన్న బాధ అక్కడ పేతురులో కలిగింది అని మనం చూస్తున్నాము. ఆ బాధ తన హృదయంలో కలిగింది, తన మనసులో ఆ బాధ కలిగించాడు యేసుక్రీస్తు. అక్కడ పేతురు గురించి ప్రభువు చెప్పినదే జరిగింది. చెప్పండి, జరిగింది. అక్కడ చెప్పినదే జరిగింది. నువ్వు బొంకుతావు అని అన్నాడు, బొంకాడు, కోడి కూసింది. ఇంకా చూసినట్లయితే దేవుడు ఏది చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి ఈ విషయాలను బట్టి కూడా మనము నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఈవెందో అక్కడ పేతురు దేవునికి ప్రియ శిష్యుడిగానే జీవిస్తున్నాడు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? తనలో ఉన్న తప్పులని ఎత్తి చూపాడు. నోటి మాట ద్వారా కాదు, కేవలము కనుసైగ ద్వారానే, కనుచూపు ద్వారానే తన తప్పుని తెలుసుకునేటట్టు అక్కడ యేసుక్రీస్తు చేశాడు పేతురు జీవితంలో. పేతురు చేసినటువంటి తన తప్పుని కేవలము యేసుక్రీస్తు పేతురు వైపు చూడగా తన తప్పు తెలుసుకొని సంతాపపడి బోరున విలిపించినటువంటి పేతురుని మనం చూసాం. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధటువంటి గ్రంథము కూడా అది ఎవరైనా సరే, రాజైనా, ధనికుడైనా, పేదవాడైనా, యాజకుడైనా, అన్నీ ఉన్నవాడైనా, ఏమీ లేని వాడైనా, ప్రతి ఒక్కరికి కూడా ఒకటే రకంగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి తప్పులని ఎప్పుడూ కూడా ఎత్తి చూపించేటువంటి పరిశుద్ధ గ్రంథము మనలో ఉందండి. ఈ నిత్య జీవ గ్రంథము దేవుడు మనకి ఇచ్చి వెళ్ళాడు.
అవును, ఈ ఈ గ్రంథము ఎందుకు? మనలో ఉన్నటువంటి తప్పులను సరి చేసుకోవడానికే. చాలామంది, అందరికి తెలిసిన విషయమే, ఈ గ్రంథంలో తప్పులు లెక్క పెట్టాలని చాలామంది చూశారు. కానీ వాళ్ళని ఏ విధంగా మార్చాడు దేవుడు? దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచేవారుగా మార్చుకున్నాడు దేవుడు. అంత శక్తి కలిగినటువంటి మాట దేవుని మాట. ఆర్ఆర్కే నారాయణమూర్తి గారు దేవుని గ్రంథంలో స్వతహాగా ఒక హయ్యర్ క్యాస్ట్కి చెందినటువంటి ఆర్ఆర్కే నారాయణమూర్తి గారు దేవుని యొక్క గ్రంథంలో తప్పు వెదకాలి, దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి అని బైబిల్ చదవడం ప్రారంభించాడు. అది ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాట తనలో ఉన్న తప్పులని బయటకు చూపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనలో ఉన్నటువంటి తప్పులని బయటకి తీసి చూపించేదే మన జీవ గ్రంథం అండి. ఇలాంటి గ్రంథము లోకంలో ఎక్కడ లేదు. ఏ లైబ్రరీకి వెళ్ళినా లేదు, ఏ నెట్లో చూసినా లేదు, ఏ వికీపీడియాలో సెర్చ్ చేసినా దొరకదు. మన తప్పులు మనము తెలుసుకోవాలంటే రోజు కూడా దేవుని యొక్క వాక్యం ధ్యానించే వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ధ్యానించే వారముగా ఉన్నట్లయితే మన తప్పులు మనకి తెలిసేదిగా చేస్తుంది ఈ జీవ గ్రంథము. దాంట్లో ఎటువంటి తప్పులు లేవు. ఇవన్నీ కూడా మనకి తెలియడానికి రాసినటువంటి గ్రంథము, దేవుని ద్వారా లిఖించబడినటువంటి గ్రంథము, దేవుని ద్వారా ప్రేరేపింపబడి లిఖించబడినటువంటి జీవ గ్రంథము, జీవపు మాటలు, మన నిత్య జీవ గ్రంథం అండి. ఇన్ని లక్షణాలు చూసాం కదా, మరి ఏ స్థితిలో మనం జీవిస్తున్నాము, ఎలాంటి జీవితం మనము జీవించే వారుగా ఉంటున్నాము. పేతురు కూడా ఈ 7 లక్షణాలు, తన తప్పు తెలుసుకున్నాడు, సంతాపపడి ఏడ్చాడు, దుఃఖపడి బోరున విలిపించాడు దేవుడు. అక్కడ పేతురు మన తప్పు కూడా తెలిసినప్పుడు బహుశా మనము ఇంతకుముందు నేను చెప్పినటువంటి వాక్యంలో ఈ లోకానుసారమైనటువంటి ఏడుపు కాదు, కానీ ఎలాంటి ఏడుపు ఏడవాలి? మన పాపాల నిమిత్తం మనము ఏడ్చే వారముగా ఉండాలి. మన తప్పులు తెలుసుకొని ఈ లోకంలో బోరున విడిపించే వారముగా మనం జీవించాలి. ప్రభువా, దరిద్రుడను నీచుడనైన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించుకున్నటువంటి గొప్ప ప్రేమను మనం ఇక్కడ చూస్తున్నాం. అలాంటి ప్రేమను బట్టి ఆయనకు వందనాలు చెల్లించే బద్దులమై ఉంటున్నాం మనం. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకాలు ఉన్నట్లయితే మనం వాక్య ధ్యానాన్ని నెమ్మర వేసుకుంటూ, ప్రభువా, నా జీవితంలో అబద్ధకులకు జనకుడైనటువంటి సాతానుడు పేతులో ప్రవేశపెట్టినటువంటి లక్షణాలు బహుశా నాలో ఉన్నాయేమో ప్రభువా, అవే లక్షణాలు నాలో కూడా ఉన్నాయేమో ప్రభువా, వాటిని నాలో నుండి తొలగించి వేయండి, నాలో నుండి తీసివేయండి ప్రభువా అని ప్రార్థించుకుందాం. అవును, గర్వపు మాటలు పలికే వారముగా ఉంటున్నామేమో, గర్విష్ఠులుగా జీవిస్తున్నామేమో, ఈ లోకంలో సమస్తము తెలుసు అని జీవిస్తున్నామేమో, స్వశక్తి పైన మనము ఆధారపడి జీవించే వారంగా ఉంటున్నామేమో. ఆ గర్వపు మాటలు నాశనానికి దారి తీస్తాయని మర్చిపోయాము. ప్రభువా, ఈ గర్వపు మాటలు తీసివేయండి, ఈ గర్వపు లక్షణాన్ని నాలో నుండి తొలగించి వేయండి ప్రభువా అని ప్రార్థించుకుందామండి. అలాగే పేతురులో ఉన్నటువంటి బద్ధకం కూడా చూస్తున్నాము. బద్ధకపు జీవితము అక్కడ పేతురు జీవించిన మాదిరిగా మనం జీవిస్తున్నామేమో, ఆరాధనకి రాలేకపోతున్నామేమో, దేవుని ఆరాధించడంలో బద్ధకంగా జీవిస్తున్నామేమో గ్రహించుకుందాము ఈ రోజున. ఒకవేళ ఆ దుష్ట లక్షణం మనలో ఉన్నట్లయితే, ప్రభువా నన్ను మన్నించండి,
నన్ను క్షమించండి ప్రభువా అని బోరున విలపించేవాడుగా పేతురున్నాడు. ఆ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం మనము దేవుని దగ్గర పొందుకుందామండి. ఇకనైనా ప్రభువా బద్ధకంగా కాకుండా ప్రభువా నీ యొక్క సన్నిధానంలో సమయానుకూలంగా నేను వచ్చి నిన్ను ఆరాధించేవాడుగా ఉండటకు నాకు సహాయం దయచేయని అని ప్రార్థించుకుందాము. అదేవిధంగా మూడవ లక్షణం కూడా చూసాం మనము. పేతురులో ఉన్నటువంటి లోక సహవాసము యేసయ్య దేవుని సహవాసము మరిచి ఈ లోక సహవాసంలో జీవిస్తున్నామేమో. లోకస్తుల పైన మనము ఆధారపడి జీవిస్తున్నామేమో. దేవుని పైన ఆధారపడి జీవించడం మర్చిపోయామేమో. ప్రభువా క్షమించండి, ప్రభువా క్షమించండి. దుష్టుల ఆలోచన నడువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, నీ యొక్క వాక్యము ధ్యానించమని కీర్తన గ్రంథంలో సెలవిచ్చారు నాయన. కానీ అవన్నీ మర్చిపోయాం ప్రభువా. లోకస్తులతో జీవిస్తున్నాము, లోక సహవాసాన్ని ప్రేమించాము, లోకులతో ఏకమై జీవించే వారముగా జీవిస్తున్నామేమో. ప్రభువా నన్ను క్షమించండి, క్షమించండి ప్రభువా. ప్రభువా ఈ లోకంలో నాలుగవదిగా ఈ శరీర సుఖం కోరుకొని మీకు దూరంగా నిలచి మీ వైపు చూస్తున్నామేమో. మట్టినైనా తండ్రి నాలో జీవం పోసారు నాయన. మట్టిగా నిర్మించి తిరిగి మట్టిలోకి వెళ్ళేటువంటి ఈ శరీర సుఖం కోరుకుంటున్నాము. మమ్మల్ని మన్నించండి ప్రభువా అని ప్రార్థించుకుందాము. ప్రభువా ఈ శరీర సుఖము కోరుకొని గెహజీ ఏమైపోయాడో అందరికీ తెలుసు నాయన. తన శరీరంని కుళ్ళు పట్టనిచ్చుకున్నాడు ప్రభువా. గెహజీ ఏమైపోయాడు? ఆ విధమైనటువంటి శరీరం మాకొద్దు నాయన. ఈ శరీర సుఖం మాకొద్దు నాయన. మా ఆత్మను పరిశుద్ధంగా ఉండుటకు మీ యొక్క సహాయం దయచేయండి నాయన. మా ఆత్మను పరిశుద్ధంగా ఉంచుటకు మీ యొక్క సహాయం దయచేయండి అని ప్రార్థించుకుందామండి. ఐదవదిగా తప్పుడు మార్గంలోకి వెళ్ళినటువంటి పేతురుని చూస్తున్నాము. ప్రభువా ఈ 4 లక్షణాలు ప్రభువా మమ్మల్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తుంది. మీరు చూపించినటువంటి మార్గాన్ని మేము మర్చిపోయాము. మీరు చూపించినటువంటి మార్గాన్ని మర్చిపోయి ఈ లోకపు మార్గము వైపు మేము జీవిస్తున్నామేమో. క్షమించండి నాయన. 6వదిగా పిరికి వాడైనటువంటి పేతురుని మనం చూస్తున్నాము. మీరు మా రక్షణ శృంగమై ఉంటున్నారు నాయన. మీరు మా కేడముగా ఉంటున్నారు. మమ్మల్ని విడువను అని వాగ్దానం చేసినటువంటి దేవా, అయినా కానీ ఆ వాగ్దానాన్ని మరచి ప్రభువా పిరికి వాడి వలె మేము జీవిస్తున్నాము. పిరికి వాడి వలె జీవించి మీరు ఎవరో అని మేము మరిచిపోయి జీవిస్తున్నాం నాయన. మీరు ఎవరో అని మేము ఎరుగము అని అక్కడ బొంకిన వారముగా ఉంటున్నామేమో. క్షమించండి ప్రభువా. ప్రభువా మమ్మల్ని మన్నించండి నాయన. ప్రభువా మిమ్మల్ని నమ్ముకున్నట్లయితే ఈ లోకములో శ్రమలు అని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ నాయన మీ యొక్క శ్రమలు తట్టుకోలేక ప్రభువా, మీ శ్రమలు తట్టుకోలేక ప్రభువా మీ నుండి దూరంగా పారిపోతున్నామేమో నాయన. మమ్మల్ని మన్నించండి నాయన. ప్రభువా ఈ లోకపు శ్రమలు సాధారణమైనటువంటి ప్రభువా, ఇవి రెగ్యులర్గా ఉండేటువంటి ప్రభువా, అయినా కూడా మీ యొక్క వాగ్దానాలన్నీ మర్చిపోయి ప్రభువా మీరు మా చెయ్యి విడిచిపెట్టేశారేమో అని మర్చిపోయి మీ నుండి దూరంగా పారిపోయే వారముగా ఉంటున్నాము ప్రభువా. ఈ లోకముతో సహవాసం ఉండడానికి జీవించడానికి మేము ముందుంటున్నాం నాయన. మమ్మల్ని మన్నించండి. పిరికి వాడుగా మేము జీవిస్తున్నాం నాయన. మమ్మల్ని మన్నించండి నాయన. అవును తండ్రి, మీ నోటి మాటనే కాదు నాయన, మీ చూపు ద్వారా తన తప్పుడు తెలుసుకున్నాడు పేతురు. ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని
మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా తండ్రి చెప్పబడినటువంటి ప్రతి మాట ద్వారా తండ్రి మా యొక్క తప్పులని మాకు చూపిస్తున్నారు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభువా, ఈ తప్పులో మేము జీవిస్తున్నామేమో ఎత్తి చూపిస్తుంది. మా జీవితం సరి చేసుకోమని మీ యొక్క జీవ గ్రంథము మాకు చూపిస్తుంది నాయన ప్రభువా. కానీ పిరికి వారముగా ఉండి ఈ లోకపు శ్రమలు అనుభవించడానికి సిద్ధముగా లేకుండా దూరముగా వెళ్ళిపోతున్నాము. దూరముగా ఉండి మిమ్మల్ని చూస్తున్నాము నాయన. గర్వపు మాటలు మేము మాట్లాడుతున్నాము నాయన. మన్నించండి నాయన, మన్నించండి. తప్పుడు దారిలో మేము వెళ్తున్నాము. మమ్మల్ని శిక్షించండి నాయన, శిక్షించండి నాయన. శిక్షకు పాత్రుడము మేము నాయన, మీరు కాదు ప్రభువా. శిక్షలకు పాత్రుడము మేము నాయన. మన్నించండి, క్షమించండి నాయన. ఇకనైనా ప్రభువా, ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే మీ వారిగా జీవించడానికి మీ యొక్క సహాయం దయచేయండి. ధైర్యముగా ఏ శ్రమనైనా తండ్రి ప్రార్థన శక్తితో తండ్రి మిమ్మల్ని ఆ శ్రమని ఎదుర్కోవడానికి మాకు శక్తిని దయచేయండి. మీ యొక్క పరిశుద్ధమైనటువంటి శక్తిని మాలో గ్రహించండి ప్రభువా, మాలో దయచేయండి నాయన. ప్రభువా, ఇంకా నాయన మేము మమ్మల్ని మన్నించండి నాయన. ప్రభువా, ప్రాయశ్చిత్తంతో తండ్రి పేతురు ఏడ్చినటువంటి ఏడుపు మాకు ప్రసాదించండి నాయన. పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు తండ్రి. ప్రభువు తండ్రి, మేము కూడా ఈ లోకపు ఏడుపుస్తున్నాము, కానీ ప్రభువా మా పాపాల కొరకు మేము ఏడవడం లేదేమో నాయన. క్షమించండి. మా పాపాల నిమిత్తం ఏడ్చేవారుగా ఉండటకు మీ యొక్క సహాయం దయచేయండి నాయన. అవును ప్రభువా, మమ్మల్ని మన్నించండి నాయన, మన్నించండి నాయన. ఇంతవరకు విత్తబడినటువంటి వాక్యం నిమిత్తము మనలో ఉన్నటువంటి కాంతరావుకు ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా. జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ తెలుసుకొని కేవలం మీ చూపు ద్వారా